అందరికీ నమస్తే అండి. రఘురామకృష్ణరాజు గారి మీద 2021 మే 21వ తేదీన అతన్ని అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ చేశారు అని ఒక కేసు ఉంది కదా. సో అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు గుంటూరులో పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేయడం జరుగుతోంది. సో దీనిలో అప్పట్లో ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అంటే రఘురామకృష్ణరాజు గారి మీద నమోదైన కేసుల్లో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన వ్యక్తి విజయ్ పాల్ గారు. సో ఆ విజయ్ పాల్ గారు నిజానికి ఒక నెల 15 రోజుల నుంచి కూడా ఆయన పోలీస్ విచారణకు హాజరవుతున్నారు, కానీ సరిగ్గా సమాధానాలు చెప్పట్లా. ఆయన స్థాయి అధికారి విచారిస్తేనేమో నీకెందుకు నేను చెప్పాలి, నువ్వు నేను ఒకటే స్థాయి, నువ్వు నన్ను దర్యాప్తు చేయడం ఏంటి అన్నారు. అలాగని ప్రకాశం జిల్లా ఎస్పీ ఐపీఎస్ ర్యాంక్ అధికారికి దర్యాప్తు బాధ్యత అప్పచెప్తే ఆయన దగ్గరికి విజయ్ పాల్ గారు వెళ్ళి ఆయనకు కూడా నాకేం తెలీదు, నాకేం గుర్తులేదు, అప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్తున్నారు. మొత్తానికి ఒక పోలీస్ అధికారి పోలీస్ విచారణలో పోలీసులకు సహకరించడం లేదు. దానిలో అతని ఇంటెన్షన్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. మరోవైపు లీగల్గా తనకు పట్టు సాధించేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పట్టించుకోలేదు, కొట్టేసింది. సుప్రీంకోర్టులో ఈరోజు ఒక తీర్పు వచ్చింది. ఏంటంటే విజయ్ పాల్ గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏది తన మీద నమోదైన కేసులను కొట్టివేయమని క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. నీ మీద నమోదైన కేసులు కొట్టడం కాదు, నువ్వు వేసిన పిటిషన్నే కొట్టేస్తాం అనేటట్టు సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ తీర్పే ఇచ్చిందనమాట. సో అతను ఇంకా విచారణ ఎదుర్కోవాల్సిందే, పోలీస్ కస్టడీకి వెళ్లాల్సిందే, పోలీసులు అరెస్ట్ చేస్తే రిమాండ్కు వెళ్లాల్సిందే. అతనికి హైకోర్టు బెయిల్ నిరాకరించినట్టే ఇప్పుడు సుప్రీంకోర్టులో అతను బెయిల్ తీర్పేసినా బెయిల్ నిరాకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి వైపు నుంచి ఎక్కువగా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి. అతన్ని అప్పట్లో సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని రాత్రి కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు అనేది ఒక పెద్ద దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించిన ఆరోపణ. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆర్మీ హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా దాని మీద వచ్చాయి. సో దాని మీద నిజానిజాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలో కూడా చాలామందికి ఉంటాయి. ఈవెన్ అప్పట్లోనే రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారికి అండ్ తన సహచరి ఎంపీలందరికీ కూడా ఈ ఇష్యూని మీద మాట్లాడమని లేఖలు కూడా రాశారు. సో ఇప్పుడు దాని మీద వాస్తవాలు ఏంటో తెలియకపోతే కష్టం కదా. అంటే ఇంకా చట్టాల మీద, ఈ చట్టసభ సభ్యుల మీద, వ్యవస్థ మీద సాధారణ ప్రజలకు నమ్మకం పోద్ది. సో అందుకే దాని మీద రఘురామకృష్ణరాజు గారు అంతగా పోరాడుతున్నారు. సో ఇక మీదట ఏం జరగచ్చు, విజయ్ పాల్ని అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా విజయ్ పాల్ని అరెస్ట్ చేస్తారు. ఆయన ఇన్నాళ్ళు ఆడిన నాటకాలు ఇక మీదట ఆడడానికి కుదరదు. నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నువ్వు నన్ను దర్యాప్తు చేయడం ఏంటి, ఇటువంటి సమాధానాలు ఇవ్వడానికి కుదరదు. అతనికి దాదాపుగా ఉన్న దారులన్నీ మూసిపోయినట్టే. అతను సరెండర్ అయిపోయి అప్రూవర్గా మారిపోయి జరిగినట్టు చెప్పేస్తే ఎవరు అరెస్ట్ చేయమన్నారు, ఎవరు కొట్టమన్నారు, ఎవరు కొట్టారు, కొట్టింది నిజంగా వీడియో కాల్ చేశారా లేదా, వీడియో కాల్ చేస్తే అవతల ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ మొత్తానికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం, పాత్రదారులు, సూత్రధారులు ఎవరెవరు ఉన్నారు, దానిలో ఎవరి పాత్ర ఏమిటి, ఇదంతా కూడా విజయ్ పాల్ గారికి తెలుసు. ఆయన అప్రూవర్గా మారి చాలామంది చాలా కేసుల్లో అప్రూవర్గా మారారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐ 95% ఛేదించడానికి కారణం ఏమిటి, అందులో స్వయంగా పాల్గొన్న దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారడం వల్లనే కదా. మొన్న కాదంబరి జత్వాని కేసు, ఆ కేసులో కూడా మొత్తం అన్ని రకాల సాక్ష్యాధారాలు కూడా పోలీసులకు చెక్కడానికి కారణం ఏంటి, అప్పట్లో ఈ కేసులో కీలకంగా మారిన కొంతమంది పోలీసు అధికారులు అప్రూవర్గా మారారు కాబట్టి. అలా అప్రూవర్లుగా మారిపోతే ఉన్నట్టు నిజం చెప్పేస్తే అతను సేఫ్గా ఉండొచ్చు, ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాళ్ళు రావచ్చు. కానీ విజయ్ పాల్ ఎందుకో చాలా అంటే అతను విచారణకు సహకరించట్లేదు. అతను మేబీ వైసీపీ పట్ల చాలా వినయ విధేయత్వం ఉన్నాడో, లేదంటే అతను తప్పు చేయలేదు అతను నమ్ముతున్నాడో, ఇంకో సమర్థించుకుంటున్నాడో, రీజన్ ఏదైనా కావచ్చు. కానీ నిజం తెలియక మానదు, నిజం బయటకు రాగా ఆగదు. దాన్ని ఎవరు ఆపలేరు, వ్యవస్థలు అయితే అస్సలే ఆపలేవు. చట్టం దానిపైన చేసుకుపోద్ది. ఈ విషయంలో కోర్టులు కూడా కల్పించుకోలేదు, భవిష్యత్తులో కూడా కల్పించుకోవు. సో ఇప్పుడు వరకు జరిగిన విచారణ తీరు ఒకలా ఉంది, ఇక మీదట ఈ కేసులో జరగబోయే విచారణ తీరు మరోలా ఉండబోతోంది అనేది అయితే స్పష్టం. రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. సో ఆయన ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంక్.
ఆయన ఏదైనా పలానా పోలీసులకు ఫోన్ చేసి ఏమయ్యా నా కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అని గట్టిగా అడిగితే పోలీసులు సమాధానం చెప్పాలి. ఇన్నాళ్ళు ఆయన సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన ఏ జిల్లాలో ఏ పోలీస్ అధికారినైనా సరే ఫోన్ చేసి అడుగుతారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్. తన ప్రెస్టేజ్ ఇష్యూ, తన పొలిటికల్ ఇష్యూ, తన పర్సనల్ ఇష్యూ అన్ని రకాలుగా కూడా. సో దానిలో నిజాలు ఏంటనే తను బయటకు చెప్పకపోతే ఎలా, బయటకు నిరూపించకపోతే ఎలా, తనను ఆ విధంగా టార్చర్ చేసే వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టకపోతే ఎలా? అందులో తెర వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, సజ్జల గారు ఉండొచ్చు, లేదంటే అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్న ఆయన పేరేంటి సునీల్ గారు ఉండొచ్చు, లేదా ఇంకెవరైనా ఉండొచ్చు కాక. కానీ జరిగిందా లేదా, ఎవరి పాత్ర ఎంత అనేది ఆధారాలతో సహా బయటికి తెలియాల్సి ఉంది. సో అందుకే రఘురామకృష్ణరాజు గారి పోరాటం. మేబీ ఈ రోజుతో, ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పుతో కేసు మలుపు తిరుగుద్ది, ఇంకాస్త స్పీడ్గా ముందుకు వెళ్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.